పదమే లే, కబ్జా కబ్జా కబ్జా. మరి ఎవరి కబ్జా చేసినామో ఎవరు తిన్నామో వాళ్ళు చేసితే బాగుంటే వాళ్ళు చేయలేకపోయినాం కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇక అలవాటు అవసరం ఏదన్నా ఎవరు కబ్జాలు చేశారో ఇంతకుముందు ఏడాది చేశారో వాళ్ళకి తెలుసు బాగా, వాళ్ళకి అలవాటు కాబట్టి ఇవన్నీ మా మీద నొక్కుతూ ఉంటారు. ఎక్కడైనా కానీ మీరు కూడా ఎక్కడైనా నేను కబ్జా చేశాననేది ఒకటి తెలుసుకొచ్చి నా ముందు పెడితే కూడా రాజకీయాలు రానే రాదు. అదే పరిస్థితి. ఏదన్నా ఒకటి భగవంతుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు సేవ చేయగలుగుతా ఉన్నాం మేమంతా కూడా. ఎందుకంటే కుటుంబంలో ముగ్గురు కూడా అభిమానిస్తూ ఉన్నారు, ఓట్లు వేస్తూ ఉన్నారు. ఏదన్నా మేము కూడా ఈరోజు అవకాశం మాకు వచ్చింది. చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, రాదంలో లేదనేది కాదు. వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు కూడా ఆ గురించి ఆలోచన. మేము కూడా ఉన్నంతలో రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఈ స్థాయిలో వస్తాము కూడా నేను కల్లో కూడా అనుకోలే. అది వచ్చింది, భగవంతుడు ఆశీర్వదించాడు, అవకాశం వచ్చింది. ఇలాంటి అందరి సహకారంతో ఈరోజు గెలవగలిగినాము. చేయాలని ఒక ఆలోచన, తపన, ఆదోని డెవలప్మెంట్లో గుర్తుండి పోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే కష్టపడి మెడికల్ కాలేజ్ తెచ్చాము, బైపాస్ రోడ్ తెచ్చాము. గతంలో రాజశేఖర్ గారు 3 బైపాస్ రోడ్లు ఇచ్చాడు. ఇక బిట్టు మిగిలిపోతే ఇంతవరకు ఇప్పుడు పరిస్థితిలో జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆదోని ఖచ్చితంగా చాలా డెవలప్ అవుతుంది. 50% ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా రోడ్లు చేయడం చేసి అప్పటిదాకా ఏర్పాటు చేస్తే ఊరు పెరిగిపోతా ఉంది. ఇప్పుడు చాలా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 200 ఎకరాల్లో ఆ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి చేస్తాను కాబట్టి బాగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదన్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలో లోకలైనా వాళ్ళ మనం అడిగే అడుగుతుంటే ఏ స్థలం అయితే దైవాధీనం నాన్ లోకల్ కాబట్టి వద్దని ఏదైనా ప్రతి వారు ఆలోచన చేసుకోండి. చూసేకి మాత్రం ఎంత ముందు కనబడతాడంటే ఆయన మీసాలే పక్కన మీసాలు తిప్పుతాడు. ఇంత తెలివి ఉందని ఆలోచన చేసుకుంటారు. అందుకే ఏదన్నా కూడా మీ అందరూ మద్దతు ఉండాలని అనుకుంటా ఉన్నాను. ఏదన్నా మీ మద్దతు ప్రతి వారు కూడా మీతో పనిచేసేవాడు, మీరు మీ కుటుంబాలు ప్యాన్ అంటే సలహా నిద్రపోతాం చూడండి. అంతే, ఎవరికైనా ప్యాన్ కావాల్సిందే. ఏదన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా కార్యక్రమానికి ఉన్న వాళ్ళని పిలిచి ఆహ్వానించి ఒకరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు సంతోషపడతా ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు 2026కి మనం కాన్స్టిట్యూన్సీ పెరుగుతాం. పొలముంద, కౌలాడం, ఆదోని మండలం వచ్చి కాన్స్టిట్యూన్సీ పెరుగుతాం 2026. ఎందుకంటే దాదాపుగా 175 ఉండే కాన్స్టిట్యూన్సీలు 225 అవుతా ఉన్నాయి. ఎంపీలు కూడా పెరుగుతాయి, ఎంపీలు కూడా పెరుస్తామంటున్నారు. అదే కాకుండా 33% రిజర్వేషన్ వచ్చింది మహిళలకి. మళ్ళీ రేపు 26 తర్వాత ఆదోని జనాభాను బట్టి ఏదైతుందో కూడా తెలియదు. మహిళ అవుతుందో తెలీదు, బీసీ అవుతుందో తెలీదు, మరి ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. కానీ ఏ రకంగా ఉంటుంది రాజకీయాలు చాలా మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రాధాన్యతూ వాళ్ళ రాజకీయం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు పెట్టినా కూడా ఈ వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంటుంది ముందు కూడా. ఇలాంటి పరిస్థితి రాబోయే కాలాల్లో కూడా ఉంటాయి డైరెక్ట్గా. మళ్ళీ మనకి ఎన్నాళ్ళు అవకాశం ఉంటే అన్నాళ్ళు చేస్తాం. తర్వాత మనం కూడా ఈసారిగా ముందు వచ్చి కూర్చొని మీటింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ఏదన్నా కూడా ఉన్నప్పుడన్నా ఉన్నవాడిని సపోర్ట్ చేయడం అని చెప్పేసి ఈ విషయం చెప్తా ఉన్నాం. వేరే వాడిని తీయకండి. దాంట్లో మనకి బాగా తెలుసు. ప్రకాష్ రెడ్డి ఎవరు కొడుకు? కోట్ల ప్రకాష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఆదంలో నిలబడినాడా లేదా? 16 ఓడించినాడా లేదా? ఎందుకు కారణము? ఇక్కడ అందుబాటులో ఉండదు, లోకల్ కాదు. ఈయనున్న దాని చుట్టూ కూడా 10 మంది లీడర్లు ఉంటారు. మనం పోలేమని ఆ రోజు ఆయన ఓడించింది. అంత అభిమానం చూపించినారు భాస్కర్ రెడ్డి మీద. ఆయన ఓడిపోవడానికి కారణం ఏమంటే ఇదే, లోకల్ కాదు. మరి చిత్తూరు నుండి మనం తట్టుకుంటాం. ఆయన చిత్తూరులో చంద్రబాబు నాయుడు చిత్తూరులో మామూలు కొడుకు మనం నడుస్తారా? బాగా అర్థం చేసుకుని ఇవన్నీ కూడా యాదవ్లో జరగరాదు. ఎవరున్నా మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళే ఉండాలి. బీసీలు కానీ ఇంకొకరు కానీ మన వాళ్ళే ఉండాలి. ఎమ్మెల్యేలు మాదిరి ఇంకొక అవకాశం ఇరా. ఎమ్మెల్యేలు ఎవరు నిలబడుతున్నారు?
అది అలవాటు అయిపోయింది మనకి. ఆధారంగా అలవాటు వద్దు. అలవాటు ఉన్న దండిగా ఉన్నారు, ఇంకా అన్ని కులాలు ఉన్నారు, ఎవరికి అవకాశం వస్తుందో తెలీదు. ఆ పరిస్థితుల్లో అంతా ఒక తాటి మీద ఉంటే ఖచ్చితంగా ఇంకోటి ఈసారి వచ్చేదానికి భయపడతారు. నాకు ఒకవేళ ఓటు అనేది పడిందంటే ఎవడు ఆదరణకి రాడు. ఆ పరిస్థితి రావాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా నేను తప్పు చేసింటే చెప్పండి, ప్రాబ్లం లే. అలాంటి తప్పు నేను జరిగిందని చెప్తే కూడా ప్రాబ్లం. ఎందుకంటే ఎవరు టీతో కూర్చున్నప్పుడు వాళ్ళంత వాడే మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా టీ తాగే కూడా ఈ పంచాయతీ వేసుకుని కూర్చోంటారు. ఆ రాజకీయ నాయకులు ఇట్లా, ఈ రాజకీయ నాయకులు ఇట్లా, నిజాలు ఉంటాయి వ్యక్తులు టీతో మాట్లాడితే కూడా కరెక్ట్ షోలో పడతారు. ఆ వాళ్ళంతా కూడా ఇంకా పని మాట్లాడే ఉండేది వాళ్ళంతా కూడా. పదమే లే, కబ్జా కబ్జా కబ్జా. మరి ఎవరి కబ్జా చేసినామో, ఎవరు తిన్నామో, వాళ్ళు చేసితే బాగుంటే వాళ్ళు చేయలేకపోయినాం కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏ అలవాటు అవసరం ఏదన్నా ఎవరు కబ్జాలు చేశారో ఇంతకుముందు ఏడాది చేశారో వాళ్ళకి తెలుసు బాగా. వాళ్ళకి అలవాటు కాబట్టి ఇవన్నీ మా మీద నొక్కుతూ ఉంటారు. ఎక్కడైనా కానీ మీరు కూడా ఎక్కడైనా నేను కబ్జా చేశాననేది ఒకటి పిలుచుకొచ్చి నా ముందు పెడితే కూడా రాజకీయాలు రానే రాదు. అదే పరిస్థితి. ఏదన్నా ఒకటి భగవంతుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు సేవ చేయగలుగుతా ఉన్నాం మేమంతా కూడా. ఎందుకంటే కుటుంబంలో ముగ్గురు కూడా అభిమానిస్తూ ఉన్నారు, ఓట్లు వేస్తూ ఉన్నారు. ఏదన్నా మేము కూడా ఈరోజు అవకాశం మాకు వచ్చింది. చాలామంది కోటీసులు ఉన్నారు, రాదంలో లేదనేది కాదు. వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు కూడా ఆ గురించి ఆలోచించలే. మేము కూడా ఉన్నంతలో రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఈ స్థాయిలో వస్తాడు కూడా నీ కల్లో కూడా అనుకోలే. అది వచ్చింది, భగవంతుడు ఆశీర్వదించాడు, అవకాశం వచ్చింది. ఇలాంటి అందరి సహకారంతో ఈరోజు గెలవగలిగినాము. చేయాలని ఒక ఆలోచన, తపన, ఆదరణ డెవలప్మెంట్లో గుర్తుండి పోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే కష్టపడి మెడికల్ కాలేజ్ తెచ్చినాము, బైపాస్ రోడ్ తెచ్చినాము. గతంలో రాజశేఖర్ గారు 3 బైపాస్ రోడ్లు ఇచ్చినాడు. ఇంకా బిట్టు మిగిలిపోతే ఇంతవరకు ఇప్పుడు పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు చాలా డెవలప్మెంట్ అయితే ఆదరణ ఖచ్చితంగా చాలా డెవలప్ అవుతుంది. 50% ఆగే పరిస్థితి. ఎందుకంటే ఇంకా రోడ్లు చేయడం చేసి అప్పటిదాకా ఏర్పాటు చేస్తే